హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్లో ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఏంటి అంటే సాంబార్ రైస్ అండి. సాంబార్ రైస్ చాలామంది చేసుకుంటారేమో, నేను చేసే పద్ధతిలో చేస్తున్నానండి, నా స్టైల్లో నేను. అయితే ఇది ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకటి రెండు సార్లు తినొచ్చు. నా దగ్గర వెజిటబుల్స్ అవైలబుల్గా ఉన్నవి వేసానండి. గుమ్మడికాయ, ఆనపకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, టమోటా, పొటాటో, వంకాయ వేసానండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక జాంకాయ చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 గ్లాసుల రైసు, 1 గ్లాసు కందిపప్పు అండి వేసాము. అవి బాగా 2 టైమ్స్ వాష్ చేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటామండి. గిన్నె పెట్టాము, అందులో ఆయిల్ వేసామండి. ఆయిల్లోని మనం కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఉంచాం కదండి, అవి అందులో ఫ్రై చేయాలండి. ఒక్క 10 మినిట్స్ ఫ్రై అయ్యాక ఈ రైస్ కూడా అందులో యాడ్ చేస్తామండి. రైస్ పప్పు కడిగి ఉంచాం కదండి, అవి కూడా అందులో యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు తగినంత సాల్ట్, ఓ స్పూన్ పసుపు, సాంబార్ పొడి ఒక స్పూను వేసిస్తామండి. వేసి 1 గ్లాసు రైస్కి 4.5 గ్లాసులు వాటర్ వేస్తానండి. అలా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకుంటామండి. అయితే అది అలా ఉడుకుతూ ఉండగా మనం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపులు వేసుకుంటామండి. ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 మెంతులు వేస్తామండి. ఇంగువ, కరివేపాకు కూడా బాగా ఫ్రై చేస్తామండి. ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది కూడా పులుసు అందులోనే వేసిస్తామండి. వేసి ఆ సాంబార్ రైస్ కొంచెం పలుకుంది అనగా ఈ పోపు అంతా యాడ్ చేసి కలిపేసి ఒక 10 మినిట్స్ పొయ్యి మీద ఉంచాలండి. మళ్ళాను ఉంచాక దాన్ని తీసి సర్వ్ చేసుకోవడం. ఇంతేనండి. చూసారా, చాలా టేస్ట్గా ఉంటుంది. 1-2 సార్లు తింటామండి ఈ స్టైల్లో చేస్తే. సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.